శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ పాత సంప్రదాయం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. బతికి ఉండగా శేషగిరిరావు కలెక్టరీ చేశాడని, మధుసూదనరావు బిఏ పరీక్షలో మొదటి క్లాసులో మొదట వచ్చాడని కాదు, మధుసూదనరావుకు సోమసుందరం గారు పిల్లనిచ్చింది. శేషగిరిరావు గారు సోమసుందరం గారు చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ఇద్దరికీ వివాహాలైనాయి. సంసారాలు నెత్తినపడ్డా, ఉద్యోగాల్లో ప్రవేశించిన, ఎడబాటు కలిగిన వారి మధ్య ఉన్న బంధం తెగలేదు. ఎవరో వారిద్దరి స్నేహితం చూచినట్టు ఒకరు భార్య ఒకరు భర్త అయి పుట్టినట్టయితే అంత అన్యోన్యం గల దంపతులు వేలే మడిచి చూపటానికి ఉండేవారు కారు. వారు ఒకరినొకరు రాసుకునే ఉత్తరాలు చదివి తీరాలి. శేషగిరిరావు చనిపోయే సమయానికి ఆయన రిటైర్ అయినాడు. సోమసుందరం గారు పట్టణంలో ఒక న్యాయమూర్తిగా ఉంటున్నాడు. శేషగిరిరావు మరణ వార్త విని సోమసుందరం గారు దుఃఖించక, ఇక మాకు ఒకరినొకరం కలిసి ఉండడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ వాడి చేతి మీదుగా కావలసిన కార్యాలు 1, 2 అట్టే ఉండిపోయినాయి. వాడికొక్కటే ఒక్కడు కుమారుడు, నాకొక్కతే కుమార్తె. దేవుడు మమ్మల్ని వియ్యం పొందమని ఏర్పాటు చేశాడు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈ క్షణం నుంచి మధుసూదనరావుకు నేనే తండ్రిగా ఉండి, ఇప్పుడు శేషగిరి తన కొడుకు చేసుకోలేని సహాయం చేస్తాను అనుకున్నాడు. శేషగిరిరావు గారికి పిత్రార్జితం 1 సెంటు భూమి కూడా లేదు. ఆయన స్థితిలో ఉన్న మానవుడెవడైనా బాగా గడించి ఉండును. కానీ ఆయన సంపాదనకు కనబడుతున్నది 8 ఎకరాలు మాత్రమే. ఆయన చనిపోయే సమయానికి మధుసూదనరావు బిఏ పరీక్షల్లో చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో మధుసూదనరావుకు సోమసుందరం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చూచి మధుసూదనరావు ఆశ్చర్యపడ్డాడు. నీ తండ్రి నాకు ప్రాణ సమానుడు. నీ భవిష్యత్తును గురించి నీ తండ్రి ఏమీ ప్రయత్నాలు చేసేవాడో అవన్నీ నేను కూడా చేయటానికి నీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను. నీ తండ్రి యందు నీకెంత నమ్మకం ఉన్నదో నా యందు కూడా అంత నమ్మకం ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సోమసుందరం గారిని మధుసూదనరావు 1, 2 సార్లు చూశాడు, కానీ ఆయన అతని మానసిక ప్రపంచంలోకి ఇంకా రాలేదు. ఈ ఉత్తరం చూడగానే మధుసూదనరావుకు ఆయన యందు ఒక విధమైన పక్షపాతం, అభిమానం కలిగింది. ఆయన చెప్పినట్టు అక్షరాలా చేయాలనిపించింది. తన తండ్రే సోమసుందరం గారి రూపకంగా తనకు సలహా ఇస్తున్నట్టుగా ఉందతనికి. ఇంతకు ప్రస్తుతం సోమసుందరం గారు మధుసూదనరావుకు ఇవ్వదలిచిన సలహా ఏమిటంటే, అతను మెడ్రాసులో తన ఇంట్లో ఉంటూ బిఏ చదవాలని. మధుసూదనరావు మారు చెప్పకుండా ఆయన ఆహ్వానం స్వీకరించాడు. అతను బిఏ చదివిన 2 ఏళ్ళు సోమసుందరం గారింట్లో అల్లుడికి జరిగినట్టు జరిగింది. మొదటి నుంచి మధుసూదనరావుతో సోమసుందరం తన కుమార్తె లీలావతిని అతనికిస్తానంటూనే వచ్చాడు. చిన్న కారువారా ఇంట్లో ఎవరూ లేకపోవడం చేత లీలావతి, మధుసూదనం ఒకరినొకరు తప్పనిసరిగా స్నేహితులైనారు. తనకు లీలావతినిచ్చి చేస్తానని సోమసుందరం అంటుండడం వల్లనో, లీలావతి అప్పటికే 12 ఏళ్ళు నిండిన పిల్ల కావటం చేతనో మధుసూదనరావేం ఆమెను కొత్తలో తప్పించుకు తిరిగేవాడు. కొద్ది కాలంలో ఆ బిడియం పోయిందతనికి. దానికి కారణం సగం లీలావతి తనతో స్వేచ్ఛగా మాట్లాడడం కూడా కావచ్చును. అది కాక అతను ఆమెకు రోజు ఉపాధ్యాయత్వం చేయవలసి వచ్చింది. అంతవరకు ఇంటి దగ్గర చదివి ఆ క్రిందటి సంవత్సరం లీలావతి 4వ ఫారంలో ప్రవేశించింది. ఆశ కొద్దీ సోమసుందరం గారింట్లో అంతా నూతన సంప్రదాయం. మొదట్లో ఈ పద్ధతంతా మధుసూదనరావుకి కొత్తగా ఉన్న త్వరలోనే అతడు దీనికి అలవాటు పడిపోయినాడు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత అతనికి పద్ధతే బాగా ఉన్నట్టు తోచింది. మధుసూదనరావు బిఏ పూర్తయింది.
కొలిచినట్టు లీలావతి స్కూల్ చదువు పూర్తి అయిపోయింది. మధుసూదన్ రావుకు అతని తల్లికి తదితర బంధువులు ఏ విధమైన అభ్యంతరం లేకపోతే ఆ వేసవిలో మధుసూదన్ రావుకు లీలావతినిచ్చి చేస్తానన్నాడు సోమసుందరం. పిల్ల పెద్దదని మీ బంధువులు అభ్యంతరం చెప్పవచ్చును, కానీ ఒక సంగతి మాత్రం ధైర్యంగా చెప్పగలను. ఇప్పుడు శేషగిరి బతికి ఉంటే నీకు తప్పక లీలను చేసుకుంటాడు. నీకు అనుమానం అక్కర్లేదు. ఏ విషయంలోనూ వాడికొక ఆలోచన అంటూ ఉండేది కాదు. మీకు ఇష్టమైతే నాకు ఇంకొకరి అభిప్రాయంతో పనిలేదు. అది కాక ఇప్పుడు రజస్వలానంతరం వివాహాలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. మన వారు ఆమోదిస్తూనే ఉన్నారు. ముందు నీ అభిప్రాయం చెప్పు. నాకేమీ అభ్యంతరం లేదులేండి అన్నాడు మధుసూదన్ రావు. ఆలోచనలతో నీకేమాత్రం అనుమానమున్నా నా నిర్బంధం లేదు సుమా. నా పద్ధతులు లోకం యావత్తు ఆమోదిస్తుందనుకోను. ఆమోదించటం నాకు ఇష్టమూ లేదు. నా కుమార్తె విషయం నాకు గల నమ్మకాన్ని బట్టి ఇంతకాలం వివాహం చేయలేదు. అందుకని అందరూ లీలా మాదిరిగా ఉంటారని నేను ఊహించుకోను. ఇంకొకరెవరైనా కొత్త సంప్రదాయం తెచ్చి పెడితే నేను ఆగ్రహించుకోను. కాబట్టి నీకేమాత్రం ఇష్టం లేకపోయినా మధుసూదన్ రావు నవ్వి తల ఊపుతూ, నాకు అభ్యంతరం ఏమిటి? నాకు చాలా ఇష్టం కూడాను. మా బంధువుల విషయమే. వారనుమతించరేమో మరి. ఇది నా వివాహం. మంచిది. పెద్దవారి నిద్రించటం తప్పే, కానీ మన మంచి చెడ్డలను సుఖదుఖాలను తృణీకరించే వారిని నిరసించటమే నాకు మంచి పద్ధతిగా కనిపిస్తుంది. ఇంకొక విషయం చెబుతాను. వివాహాల మీద అంతులేని ధన వ్యయం నాకు ఇష్టం లేదు. వివాహానికి స్వయంగా నువ్వేమీ డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ డబ్బంతా నీదే అవుతుంది. నీకయ్యే ఖర్చు కూడా నేనే పెట్టి నాకు తోచిన పద్ధతిగా వివాహం చేస్తాను. నీకు సమ్మతమేనా? మీ ఇష్టం అన్నాడు మధుసూదన్ రావు. సరే, ఒక పని చెయ్యి. వీలైనప్పుడు ఈ వివాహానికి లీలా అభిప్రాయం కూడా కనుక్కో. నేను కనుక్కుంటాను. శతవిధాల దానికి ఇంకొక అభిప్రాయం ఉండకూడదు. మధుసూదనం లీలావతి అభిప్రాయం అడిగాడు. ఆమె ఏమీ చెప్పలేదు. కానీ ఆనాడు వెన్నెలలో ఆమె ముఖంలో కళ్ళల్లో అతనికి ఏమి కనిపించిందో కానీ ఆమెకు వివాహం ఇష్టమైనట్టు మధుసూదన్ రావు తృప్తిపడ్డాడు. మరునాడే తెలిసిన వారు వచ్చి ముహూర్తం ఏర్పాటు చేశారు. ఆ రాత్రి మేలులో సోమసుందరం మధుసూదన్ రావు ముఖ్యులైన బంధువులను స్నేహితులను స్వయంగా ఆహ్వానించడానికి బయలుదేరారు. లోకానికి నోరూరుకోకపోవటం సహజమే. కాబట్టి మధుసూదన్ రావు భవిష్యత్తును గురించి రకరకాల ఊహలు అతని చుట్టాల్లో బయలుదేరినాయి. మధుసూదన్ రావుకు సోమసుందరం కుమార్తెనిచ్చి చేస్తాడేమో. ఎక్కడైనా బావా అను, కానీ వంగతోట దగ్గర మాత్రం వద్దు. ఏమి చూసి ఇస్తాడండి కుమార్తెను? చెప్పండి. నిజమే. అసలు ఆ పిల్లకు పెద్దదయ్యే వరకు వివాహం జరగదు. అప్పుడు ఆ పిల్ల ఏ ఐపీఎస్ఓనో చేసుకుంటుంది, కానీ మనవాడి ముఖం చూస్తుందా? ఏదో చదువు కూడా చదువుతున్నదట. అయితే మధుసూదన్ రావును అక్కడికి ఎందుకు రమ్మని పిలిపించాడటయ్యా. ఏదో ధోరణి శేషయ్యకు. ఆయనకు స్నేహం కాబోలు లాంఛనంగా రమ్మని ఉంటాడు. మనవాడు అన్నదే చాలునని వెళ్ళి కూర్చున్నాడు. సెలవులకైనా ఇక్కడికి రాకుండా వాణ్ణి అక్కడ ఒక కుక్క కింద చూస్తున్నారు. బిఏ పరీక్షలనైనాయి వస్తాడేమోలే, ఈసారి తెలుస్తుంది సంగతంతా అనుకున్న ప్రకారం రానే వచ్చాడు ముధుసూదనం. పక్కన సోమసుందరం ఉండటం చూచి బంధువర్గం చాలా ఆశ్చర్యపడ్డది. సోమసుందరం మధుసూదన్ రావు చేత ముఖ్యులనందరినీ పిలిపించి అందరి ఎదట సంగతి యావత్తు బయటపెట్టాడు. బంధువర్గం కొయ్యబొమ్మై పోయింది. ఆశ్చర్యం, కోపం, అసూయ ఇవన్నీ ఒక్కొక్కరిలో పొంగిపోతూ కూడా సోమసుందరం ఎదుట తల ఎత్తుకోలేకపోయినారు. ఒక్కరూ మాట్లాడలేదు. లోపల అందరూ ఈ విపరీత పరిస్థితికి ఆశ్చర్యపడేవారే. అందరూ ఈ రజస్వల అందరి దారి ఒకటి. హనుమాయమ్మ గారి దారి ఆమెకు రజస్వలానంతర వివాహాలు ఇష్టం లేదు.
ఆమె కొత్త సాంప్రదాయాలు తెలియవు. ఆమె భర్త కూడా తన అభిప్రాయాలకు ఆమెను బద్ధురాల్నిగా చేయక ఆమె ఇష్టం వచ్చినట్టు పోనిచ్చాడు. ఆమెకు సోమసుందరాన్ని చూస్తే అమిత గౌరవం ఉన్నది. ఆమెకు కుమారుడి అదృష్టాన్ని చూసి అసూయ లేదు. కానీ ఆమెకు ఈ వివాహం ఇష్టం లేదు, ఎంతమాత్రం లేదు. కుమారుడితో ఆ మాట అనేటందుకు అవకాశం దొరకలేదు. ఆమె మాట్లాడకుండా ఊరుకున్నది. ఆమెను సోమసుందరం తమ వెంటనే రమ్మన్నాడు. ఆమె అన్నిటికీ అంగీకరించింది. మధుసూదనరావు సోమసుందరం అన్న మాటలను బట్టి వివాహం తేలికగా జరిగిపోతుంది అనుకున్నాడు. కానీ చాలా జయప్రదంగా జరిగింది. అనేక మంది పెద్దలు వచ్చి మధుసూదనరావును లీలావతిని శ్లాఘించి వెళ్ళారు. మధుసూదనరావు వైపున వచ్చిన వారు అతని తల్లి, స్నేహితులు, ఒకరిద్దరు బంధువులు మాత్రమే. మధుసూదనరావు పరిపూర్ణంగా తృప్తిపడ్డాడు. బిఏ పరీక్షలో మధుసూదనరావు అత్యద్భుతంగా పాస్ అయ్యాడు. అతని ఉపాధ్యాయులు అతన్ని ఇంకా చదవమని ప్రోత్సహించారు. అతనికి చదువు ఆపుదామని లేదు. కానీ తల్లి కూడా వచ్చి ఉంటే బాగుంటుందని అతనికి తోచింది. సోమసుందరం కూడా ఆమెను తీసుకుని రమ్మని సలహా ఇచ్చాడు. మధుసూదనం స్వగ్రామం వచ్చాడు. అతను అక్కడే ఉన్న 10 గంటల్లో తల్లి రానని చెప్పడం, బంధువులు నోటికి వచ్చినట్టు పేలటం అంతా అయింది. ఇన్నాళ్ళు కనిపించని తల్లి విషయమైంది. కానీ పెంచిన తల్లి విషయం ఏమైంది? ఇంతకాలం నుంచి ఉన్న బంధువుల కన్నా ఇవాళ వచ్చిన మామగారు ఎక్కువైనాడా? ఆయన వచ్చి అందరినీ పిలిపించటం ఎంత అవమానం! వారు వచ్చారా, రాలేదా అని విచారించకుండా 3 ముళ్ళు వేయించి రజస్వల అయిన పిల్లకు హరి హరి వారి మాటలు మధుసూదనం లెక్క చేయలేదు. కానీ అతని తల్లి విషయమే అతనికి చాలా బాధాకరంగా ఉంటూ వచ్చింది. ఆమెకెందుకు అంత కోపం? మధుసూదనం తిరిగి వచ్చి జరిగినదంతా సోమసుందరానికి చెప్పాడు. ఆయన తల ఆడిస్తూ, నేను మొదటనే ఊహించాను, దీనికి సిద్ధంగా ఉండాలి నువ్వు. లీలావతికి మాత్రం మధుసూదనం నిజం చెప్పలేదు. అత్తగారు రాలేదేం? నాకు అత్తగారి దగ్గర ఉండాలని చాలా రోజుల నుంచి మనసుగా ఉంది. అత్తగారు తల్లి తర్వాత తల్లి కాదు. నేను మా అమ్మను ఎరుగను అన్నది లీల. మా అమ్మకు ఉన్న చోటు కదలటం అంటే ఇష్టం లేదు అన్నాడు మధుసూదనం. ఎవరైనా ఈ పెళ్ళికి కోప్పడ్డారా? నిజం చెప్పండి. కోప్పడడం ఎందుకు? మా వాళ్ళకి ఇష్టమే. అయితే ఎవరు వచ్చారు కారేం? దూరమని. నాకు మన ఊరు పోదామని ఉన్నది. పోదాంలే. ఎప్పుడు? ఇప్పుడేనా? చిత్రం, నేనన్నాననే ఇప్పుడేనని. ఎప్పుడన్నాను? ఎప్పుడో. పోదాంలే. వేసవిలో పోదామా? సిమ్లా అనుకున్నావా ఏమిటి? అయితే చలికాలంలో. అబ్బా, మాట్లాడకు లీలా, చిరాకుగా ఉన్నది. డిసెంబర్ సెలవులు ఇచ్చారు. మధుసూదనరావుకు స్వగ్రామం పోవటం ఇష్టం లేదు. లీలావతి పోదామని బతిమాలటం మొదలుపెట్టింది. హనుమాయమ్మ గారి ఒంట్లో సరిగా లేనట్టు కూడా తెలిసింది. వెంటనే మధుసూదనరావు భార్యతో ప్రయాణం అయినాడు. స్వగ్రామంకు దారిలో అతను భార్యతో 1-2 రోజులుండి తిరిగి మెడ్రాస్ పోదామంటే మాత్రం వీలు పడదు. సెలవులల్లా అక్కడే ఉండాలి అన్నాడు. నేనన్ను చూడండి అన్నది లీలావతి. కొడుకును కోడల్ని చూచినప్పుడు హనుమాయమ్మకు సంతోషమైనా కలిగితే అది పైకి కనిపించలేదు. ఎవరో బంధువులు వచ్చినట్టు ఆమె వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కూర్చోబెట్టి మర్యాద చేసింది. హనుమాయమ్మ ఒంట్లో నయంగానే ఉంటున్నది. ఈసారి మధుసూదనరావును ముఖాన ఎవ్వరు ఏమీ అనకపోయినా అతని ఆందోళనలు తగ్గలేదు. ఇంకొకరికి తన మీద కోపం ఉన్నది. అతనికి భయం లేదు. కానీ తన వల్ల ఎంతమంది మనశ్శాంతి భంగమవుతున్నదోనని భయం మాత్రం అతనికున్నది. తన తల్లి తనతో సరిగా మాట్లాడడం లేదు. వారం రోజులు గడిచాయి. ఒక రాత్రి భోజనాల వేళ హనుమాయమ్మ పీటలు వేస్తూ దూరంగా నిలబడి ఉన్న కోడల్ని చూసి, కాస్త మంచినీళ్ళైనా పెట్టరాదా? వంటలు వడ్డనలు చేయకపోతే మానే అన్నది పరుషంగా. లీలా ఒక్కసారి భర్త వైపు చూచి నీళ్లు పెడుతూ చిన్నబుచ్చుకున్న గొంతుతో, నేనింకా వంట అది నేర్చుకోలేదు. కానీ నా చేతనైన పని చేయనా? అడగడానికి మీకు స్వతంత్రం లేదా అన్నది.
చదువుకున్న వాళ్లకు నేనెక్కడ సమాధానం చెప్పగలను అన్నది హనుమాయమ్మ ఎగతాళిగా. అర్ధరాత్రి లీలావతి భర్త ఎదుట తల ఎత్తలేదు. మధుసూదన్ రావు భార్యను దగ్గరికి తీసుకొని ఆమె తల మీద ముఖం పెట్టి మృదువుగా, లీలా, కోపం వచ్చిందా మా అమ్మ అన్న మాటకు అన్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు. నేనేం చెయ్యను లీలా, నా మనసంతా కష్టపడుతుందో ఎరుగుదువా, ఆమె అనే మాటలు పాటించుకో. లీల తల ఎత్తి తడి కళ్ళతో అతని వంక చూచి, నాకు ఆమెను చూస్తే కోపం లేదు, ఆమెను చూస్తే నాకు ఎంతో అభిమానం. అలాంటప్పుడు ఆమెను లెక్క చేయకపోవటం తృణీకరించటం కాదా? నేనలా చేయలేను. ఆమె నన్ను అర్థం చేసుకోలేదే, అది నాకు చాలా కష్టంగా ఉన్నది. ఆ మాటలు ఇంకొకరు అనింటే నేను నిజంగా లెక్క చెయ్యను. నిన్ను అర్థం చేసుకునే ఆమె నిన్ను నెత్తిన పెట్టుకోదా? నా మాదిరిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చెయ్యదు. అది చిక్కు. అసలు తప్పు మీది. మధుసూదనం నవ్వి ఏమిటది అన్నాడు. కోప్పడనంటే చెబుతాను. నిన్ను కోప్పడతానా? అయితే చూడండి, ఆమె ఎదుట మీరు నా మీద అభిమానం చూపాలే, ఆమెకు నా మీద అభిమానం ఏర్పడుతుంది. ఆమె ఎదుట మీరు నాకు దూరమైపోతారు. ఒక్కసారి నా వంక బాగా చూడనైనా చూడరు, అవునా? అదే నువ్వు కనిపెట్టింది. నువ్వన్న మాటల వల్లే ఒక ఆలోచన తట్టింది. ఇంతకన్నా మంచి ఉపాయం చెబుతాను, విను. చెప్పండి చూద్దాం. ఎవరో వినేటట్టు మధుసూదన్ రావు ఆమె చెవిలో, ఎవరూ విననట్టు మధుసూదన్ రావు ఆమె చెవిలో రహస్యంగా చెప్పాడు. ఆమె సరిగా వినిపించుకోకుండానే వద్దు వద్దు అన్నది నవ్వుతూ. కాదు, అదే ఉపాయం. కాదు, అవును, కాదు. లీలా, అబ్బా, నా మాట వినండి. అది నాకు బాగుండదు. 2 రోజులు చూడు. పోనివ్వండి, మీ ఇష్టం. నీకు ఇష్టం కాదు. ఎంత పట్టుదల! నాకు ఇష్టం కాకుండా ఉంటుందా? మీకు ఇష్టమైతే అది సరే, కానీ నా మీద అత్తగారు చాలా మాటలు చెప్పారు, అందరితోనూ. ఎప్పుడు? సాయంత్రం ఏమని? అత్తగారు అన్నారు కదా, మీ చుట్టాలు ఎవరో చాలామంది వచ్చారులేండి. సాయంత్రం మీరు లేనప్పుడు నా వారితో అత్తగారు అన్నారు. వారం రోజుల నుంచి వంట నేనే చేస్తున్నాననుకోండి. వంట చేస్తాననకూడదా అది? నేను అదేనా ఒక్క పనిలోకి రాదర్రా, చెప్పుకుంటే నమ్మరు అన్నారు. అందరూ నమ్మకేం, మాకు మాత్రం తెలియదా ఏమిటి అన్నారు. కాదు, కానీ అత్తగారేం మాట్లాడుతున్నారా? నాకు తమాషాగా ఉంటుంది. నన్ను ముఖాన అనకపోతే నాకేం కష్టంగా ఉండదు. మీ తోడు నాకు ఆమెను చూస్తే కోపమన్న మాట రాదు. తొందరపడి అన్నారే అని కష్టంగా ఉంటుంది, కానీ నా ఉపాయంతో అన్నీ వదులుతాయి చూడు. మరునాడు ఉదయం అయింది. హనుమాయమ్మ గారు కోడలు పనిలోకి రావటం చూచి లోపల ఆశ్చర్యపడి పైకి సగం దెప్పగా సగం నిజంగా, అప్పుడే ఏం తొందరలే, మెల్లగా నేర్చుకుందువు గాని పనులు. ముందరనే పెద్ద పనులు చేస్తే నువ్వు చేసినట్టు కాదు, మళ్ళీ నాకు చేయటం తప్పదు అన్నది. లీల తల వంచుకొని సమాధానం చెప్పలేదు. హనుమాయమ్మ తృప్తి పడ్డది. త్వరలోనే ఆమె తృప్తి పడటానికి ఇంకొక కారణం అనిపించింది. హనుమాయమ్మ కోడలి మీద అదుపు చేసి తృప్తి పొందుదామనే స్వభావం కలది కాదు. ఆమె అభిప్రాయం స్త్రీ భర్తకు అత్తగారికి భయం భక్తి చూపించి సేవ చేయాలని. ఆమె ఆ విధంగానే ప్రవర్తించింది. మొదటి నుంచి ఆమె అనుమానం లీలావతి ఇంకొక లోకంతో సంబంధించిన మనిషిని, ఆమె సరి అయిన కోడలు భార్య కాదని, అత్తగారికి భర్తకు మించిపోతుందని. ఈ వారం రోజుల్లో లీలావతి ప్రవర్తన ఆమె అనుమానాన్ని రద్దు చేసే మాదిరిగా లేదు. కానీ ఆ విషయం సగం అనుమానం ఆయమ్మకు. ఈ రోజున తనకు సంబంధించినంతవరకు తీరినట్టే. మధుసూదన రావే స్థితిలో ఉన్నాడు. ఆమె చేతిలో కీలుబొమ్మ అయిపోయిన వాడా? కొద్దిసేపట్లో ఆ అనుమానం కూడా తీరింది. ఆ రోజుల్లో మధుసూదన్ రావు భార్య విషయం చాలా చిరాకుతో ఉన్నాడు. ఉన్నట్టుండి అయినదానికి కానిదానికి విసుక్కుంటూ లీలావతి నోరు తెరవలేదు.
హనుమాయమ్మకు పెద్ద బరువు వదిలినట్లయింది. అన్నమంతా పట్టి చూడనక్కర్లేదు. లీలావతి చాలా సాధువు. హనుమాయమ్మకి చిత్రంగా ఆమెకు కోడలి మీద కాస్త అనుమానం పోగానే కోడల్ని చూస్తే చాలా అభిమానం కలిగింది. ఆమె తన కోడలు కదా, అప్పుడే ఎంతమందో తనకు నీ కోడలు ఎంత చక్కనిదమ్మా, పూర్వపుణ్యం, రవ్వల్లాంటి పిల్ల, బుద్ధి కూడా మంచిదైతేనా అంటుంటే తాను వారికి అడ్డం వచ్చి బుద్ధికేం కానీ పని విషయంలో ఏమేమిటో అన్నది. అదంతా ఇప్పుడు ఎందుకు, తనదే పొరపాటు. మంచి బుద్ధిమంతురాలైతే పని పాటలకేం, దానికి పని చేయవలసిన అగత్యం ఏమిటి? పిల్ల కాస్త గారాబంగా పెరిగిందేమో, పని పాట చేత కాదు. ఆ రోజు ఇరుగు పొరుగులతో తన కోడలి విషయం ముచ్చటించేటప్పుడు హనుమాయమ్మ గారి ధోరణి పై విధంగా ఉన్నది. 2-3 రోజుల్లో హనుమాయమ్మ పూర్తిగా మారిపోయింది. పూర్వకాలపు వారు భార్యాభర్తలకు ప్రేమ అనేది ఎక్కువగా చూడరు. వారికి భార్య పడుతుండడం, భర్త అంటుండడం సహజంగా ఉంటుంది. అందువల్ల కుమారుడు కోడల్ని కసరటం ఎక్కువైనా హనుమాయమ్మ ఎక్కువ పట్టించుకోలేదు. ఆమెకు కొడుకు నటిస్తున్నాడని అనుమానం కూడా పోలేదు. తల్లి చూస్తుండగా అతను భార్య వైపు చూచి కూడా ఎరుగడు. ప్రేమపూర్వకంగా మాట్లాడి ఎరుగడు. నానాటికి మధుసూదనరావు ఆగ్రహం ఎక్కువ కావటం మొదలుపెట్టింది. హనుమాయమ్మ కొడుకును చూచి ఆశ్చర్యపడటం మొదలుపెట్టింది. ఎన్నడూ అంతనంత కోపం ఎరుగడు. ఏమిటి ఉపద్రవం? నిష్కారణంగా కూడా చిరాకు. చివరకు ఆమెకు కొడుకును చూస్తే ఒక విధమైన భయం ప్రారంభమైంది. కోడలు ముఖం చూడగానే ఆమెకు ప్రేమ పొంగిపోయేది. కొడుకు కోడలు ఒక చోట ఉంటే ఎప్పుడు కస్సుమనుంటాడో అని ఆమెనేదైనా పని మీద పంపేసేది. మధుసూదనరావు భార్యను ఆ సందర్భంగా తప్పు పట్టేవాడు. తప్పు కాదని లీల వైపు ఆ తల్లి వాదనకొస్తే పశ్చాత్తాపడక అయితే మాత్రం అనేవాడు. కొడుకు కోడలు వచ్చి 20 రోజులైంది. హనుమాయమ్మకు కోడలంటే ప్రాణమైపోయింది. ఇప్పుడు ఆమె కోడలి విషయం అందరితో చెప్పటం ఏమోననుకున్నాను, దానికి పాపం నోట్లో నాలిక లేదమ్మా అని. ఒక రాత్రి మధుసూదనరావు భోజనం చేసి ఎక్కడికో వెళ్ళాడు. ముఖం మటమటాలాడుతూ ఆ రోజల్లా అతను భార్య మీద మండిపడుతూనే ఉన్నాడు. హనుమాయమ్మ మనసులో ఏదో దిగులు బయలుదేరింది. 10 గంటలయింది. లీలావతి వెళ్ళి పడుకున్నది. అరగంట గడిచింది. చెరచెర మధుసూదనరావు ప్రవేశించాడు. అమ్మా, ఎక్కడికి పోయినారు నాయనా? ఎక్కడికి లేదులే కానీ బయట మంచం వేస్తావా? అదేమిట్రా, నేను లోపల పడుకోలేకుండా ఉన్నాను. దోమలు రా, అన్నీ పట్టి వట్టిదే, వెళ్ళి పడుకో. నీకు తెలియవద్దమ్మా, ఒకసారి అట్లా కూర్చో. మధుసూదనరావు తల్లి మంచం మీద కూర్చున్నాడు. హనుమాయమ్మ 10 ఏళ్లకు మళ్ళీ కొడుకు తల చేత్తో నిమురుతూ పాపం, దాన్నెందుకురా మరీ అంత వ్యధపెట్టడం? నిజంగా అది చేస్తున్న తప్పొకటి చెప్పు. అది ఎంత అమాయకురాలు. చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేవాడివి. ఆ నెమ్మది ఏమైపోయిందిరా నాయనా? నా మాట వినవు? వింటాను అన్నాడు మధుసూదనం. అతని కళ్ళు నీళ్లతో నిండినాయి. అటువంటి తల్లి ఆమెను మోసగించవలసి రావటం, లేకపోతే ఈ విరుద్ధ సాంప్రదాయాలు ఏ విధంగా కలువును? వెళ్ళి లోపల పడుకో. మాట్లాడకుండా మధుసూదనరావు లోపలికి వెళ్ళాడు. లీలావతి మంచం మీద బోర్లా పడుకున్నది. మధుసూదనం ఆమెను వెళ్ళకిలా తిప్పి, లీలా, ఏమిటిది ఏడుపే? నాకు నిజంగా కోపం వచ్చిందని నువ్వు నిజంగా అంత అమాయకురాలివా? లీల కళ్ళు తుడుచుకుంటూ, అది కాదు, పాపం ఆమెతో ఎలా అబద్ధాలాడారు. అంత మంచి మనిషి లేదు. మీరు ఒంటరిగా ఉంటే నన్నింకా కోపడతారని ఈసారి ఆమె కూడా మనతో వస్తానన్నారు. బేష్, నేను చెప్పలేదు నా ఉపాయం పారుతుందని? ఇక మీ ఉపాయం మాని నేను చెప్పినది కూడా చేసి చూడండి. సరే అయితే అంటూ మధుసూదనరావు భార్యను చేతుల్లోకి తీసుకున్నాడు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.